దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1-2 వచనాలు. దేవోక్తి. ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యోధా మీదికి వచ్చును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం. జకర్యా గ్రంథం 12, 13, 14 అధ్యాయాలు మేము ధ్యానించుకొని పోతూ ఉండగా ఈ లాస్ట్ సెషన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రతి వచనం ద్వారా, ప్రతి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తొమ్మిది నుండి 11 అధ్యాయాలేమో మెస్సియా యొక్క మొదటి రాకడ గురించి రాయబడ్డాయని చూసాం మనం. ఇప్పుడు 12 నుంచి 14 అధ్యాయాలు మెస్సియా యొక్క రెండవ రాకడ. హెడ్డింగ్ పెట్టుకోండి, మెస్సియా యొక్క రెండవ రాకడ. పన్నెండు టు 14 అధ్యాయాలు. ఇది వచనాలు కాదు, అధ్యాయాలు. 12 నుంచి 14 అధ్యాయాలు. మెస్సియా యొక్క రెండవ రాకడ. దీనిని 2 భాగాలుగా మనం విభజించి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది ద రెడెంప్షన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల విమోచన. రెడెంప్షన్ అంటే ఏంటి? విమోచన. 12, 13 అధ్యాయాలు. రెండవ భాగం బి, ద రిటర్న్ ఆఫ్ ద కింగ్. రాజు యొక్క రెండవ రాకడ. 14వ అధ్యాయం. అంటే ఈ 3 అధ్యాయాలని 2 భాగాలుగా విభజించాం. మొదటిది ఇశ్రాయేలీయుల విమోచన, 12, 13 అధ్యాయాలు. రెండవది చెప్పండి, రాజు యొక్క రెండవ రాకడ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. మనం మొట్టమొదటి పాయింట్ ఏంటో చూద్దాం. హెడ్డింగ్ పెట్టుకోండి, ఇశ్రాయేలీయుల విమోచన, 12, 13 అధ్యాయాలు. దీన్ని కొన్ని భాగాలుగా విభజించి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ఏంటి? ఇశ్రాయేలీయుల విమోచన. విమోచనలో మొదటి అంశం ఏంటంటే ఇశ్రాయేలీయుల భౌతిక విమోచన. అది ఫిజికల్ డెలివరెన్స్, భౌతిక విమోచన లేకపోతే భౌతిక విడుదల. ఇజ్రాయెల్ ఫిజికల్ డెలివరెన్స్. 12వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు. 12వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఈ 9 వచనాలలో ఇశ్రాయేలీయుల యొక్క భౌతికమైనటువంటి విడుదల గురించి రాయబడింది. ఇశ్రాయేలీయుల చరిత్ర అంతా మనం చదివితే మనకు తేలే ఫలితం ఏంటి తెలుసా? ప్రతి జనరేషన్లో ఎవరో ఒకళ్ళ కింద బానిసలుగా ఉన్నారు. బతకడమేగా, ఇంకేముంది. ఇశ్రాయేలీయులు అంటే ఐగుప్తు సామ్రాజ్యంలో 450 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. తర్వాత ఏ గ్రంథం మొదలైంది? న్యాయాధిపతులు. న్యాయాధిపతుల కాలంలో రకరకాల వ్యక్తుల కింద బానిసలుగా ఉన్నారు. ఏదో సౌలు రాజు, దావీదు రాజు కాలంలో కొంచెం విమోచన వచ్చింది. తర్వాత రాజులు వచ్చిన తర్వాత పతనం అయిపోయి అషూరు సామ్రాజ్యం కింద ఇశ్రాయేలు వెళ్ళిపోయారు. బబులోను సామ్రాజ్యం కిందకి యూదులు వెళ్ళిపోయారు. అది బానిసత్వమే.
ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నారు, తర్వాత గ్రీకు సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నారు, తర్వాత రోమా సామ్రాజ్యంలో. ఇక బతుకంతా బానిస బతికే. ఎవరిది? ఇజ్రాయేల్. అది అటువంటి భౌతికమైనటువంటి బానిస బ్రతుకు నుంచి దేవుడు ఏం చేస్తాడు? రెండవ రాకడలో విమోచిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక బతుకంతా బానిసే అని బాధపడాల్సిన పని లేదు, కృంగిపోవాల్సిన పని లేదు, కృషించిపోవాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ హోప్. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మన దేవుడు విమోచకుడు. ఆయన ఒకరోజు తప్పకుండా మనకి విడుదల ఇస్తాడు. భౌతిక విమోచన, భౌతిక విడుదల, భౌతిక విడుదల. దేవుడు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని చూడండి, దేవోక్తి, ఇశ్రాయేలును గురించి వచ్చిన యెహోవా వాక్కు 12:1. ఆకాశ మండలాన్ని విశాలపరచి పునాది వేసి అంతరంగములో జీవాత్మను సృజించి యెహోవా సెలవిచ్చినదేమనగా. తన గురించి తాను 3 మాటలు చెప్పుకున్నాడు. ఏమేంటి చెప్పండి? ఆకాశ మండలాన్ని విశాలపరచిన దేవుడు, అండర్లైన్ చేసుకోండి. రెండోది, భూమికి పునాదులు వేసిన దేవుడు. మూడవది, మనుషుల అంతరంగములో ఎప్పుడు పడ్డా ప్రార్థన చేయటం మొదలుపెట్టిన ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఇదేనా పొద్దాక? ఆరాధనలో మార్పు రావాలి. ఏ రోజు నుంచి కొత్త ఆరాధన మొదలుపెట్టండి. మనుషుల అంతరంగములో చెప్పండి, జీవాత్మను సృజించిన దేవా నీకు వందనాలని చెప్పండి. భూమికి పునాదులు వేసిన దేవా నీకు వందనాలు అని ఆరాధించాలి దేవుణ్ణి. ఆకాశ మండలాన్ని విశాలపరిచిన దేవ. మనం లేచిన కాడ నుంచి ప్రేమ గల దేవా అంటే మన సంఘస్థులు కూడా ఇదే అనాలు కావాలనుకొని వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. అంతేగా మనం ఎంత నేర్చుకుంటే వాళ్ళు అంత నేర్చుకుంటారు. లేదు, బైబిల్లో దేవుడి గురించి బయలుపరచబడిన అనేక సత్యాలు ఉన్నాయి. వాటన్నిటిని నోట్ చేసుకొని వాటిని మన ప్రార్థనలో, ఆరాధనలో ఏం చేయాలి? ఉపయోగించాలి. తద్వారా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహాత్మ్యాన్ని మరింత లోతుగా మనం తెలుసుకుంటాం. 3 పాయింట్లు చూడకుండా చెప్తారు ఎవరైనా? ఆకాశ మండలాన్ని విశాలపరిచిన దేవా, భూమికి పునాదులు వేసిన దేవా, మనుషుల అంతరంగములో జీవాత్మను సృష్టించినటువంటి యెహోవా అని దేవుని ఆరాధించాలి. దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. తాను ఎవరో, తాను ఎలాంటి వాడో చెప్తున్నాడు అన్నమాట. ఎలా విడుదలిస్తాడో చూడండి. 2వ వచనం, జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యోధా మీదకి వచ్చును. 4వ వచనం, ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదురు పుట్టిస్తాను. అంటే అన్యజనుల గుర్రాలు అన్నమాట ఇవి. ఏం గుర్రాలు? అన్య దేశస్తుల గుర్రాలు. వాటిని ఎక్కువారికి వెర్రి పుట్టిస్తాను. గుర్రాలకేమో బెదురు, ఎక్కువారంటే రౌతులు, గుర్రపు స్వారీ చేసే వాళ్ళకి పిచ్చెక్కిస్తాడంట. యోధా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వాన్ని కలిగిస్తాను. అంటే అర్థం ఏంటంటే అన్ని జనులు ఓడిపోయేలా చేస్తాను. మీ మీద ఎవరైతే బాసులుగా ఉన్నారో వాళ్ళందరినీ, వాళ్ళ బరువైన కాడిని విరిచివేస్తాను. మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, మీకు భౌతికమైన విడుదల ఇస్తానని దేవుడు అంటున్నాడు. 6వ వచనం చదువుతున్నా. ఆ దినమున నేను యోధా అధికారులను కట్టెల కింద నిప్పులాగా, పనల కింద దివిటీగా చేస్తాను. వారు నలుదిక్కులో ఉన్న జనములందరినీ దహిస్తారు. అంటే వీళ్ళు పోయి చుట్టూ ఉన్నటువంటి జనాలందరినీ ఏం చేస్తారంట? దహించి వేస్తారు. అంటే గొప్ప విజయం దేవుడు వాళ్ళకి ఇస్తాడు. 8వ వచనం, ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. అండర్లైన్ చేయండి ఆ మాట. ఎలా ఉంటాడంటే దేవుడు వారికి ఆ కాలమున వారిలో శక్తిహీనులు ఎలా అవుతారు? దావీదులాగా, దావీదు సంతతిపు వారు దేవుని వంటి వారుగా, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగా ఉంటారు. అంటే బలహీనులు సైతము దావీదు లాంటి బలాఢ్యులుగా మారిపోతాడు. దావీదు అంత బలవంతుడు, గొలియాతునే చంపినటువంటి వీరుడు, అంతకుముందు సింహాన్ని, ఎలుగుబంటిని చంపిన గొప్ప బలవంతుడు. అటువంటి బలవంతులుగా అంటే దేవుడు యోధా ప్రజల్ని, ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేయబోతున్నాడు? భౌతికంగా విడుదల చేయబోతున్నాడు. వెంకటేశ్వరరావునా, జాగ్రత్త, విడుదల చేస్తాడు. భౌతికమైన విడుదల. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. నశించేది ఎవరు? అన్ని జనులందరూ నశింపజేస్తాడు, నాశనం అయిపోతారు. వాళ్ళు నశింపజేస్తాడు, వీళ్ళకి విడుదల ఇస్తాడు. గ్రేట్ డెలివరెన్స్.
గొప్ప విడుదల. నెక్స్ట్ రెండవ విషయం, ఇజ్రాయెల్ స్పిరిచువల్ డెలివరెన్స్. అది రెండవది. ఇందాకేమో భౌతిక విడుదల, రెండవది ఆత్మీయ విడుదల. ఆత్మీయ విడుదల రెఫరెన్స్ రాసుకోనండి. 12వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ అధ్యాయం 9 వరకు. ఇది ఒక పెద్ద పారాగ్రాఫ్. ఇందాకేమో భౌతికమైన విడుదల, ఇప్పుడు చెప్పండి ఆత్మీయమైన విడుదల. ఆత్మీయమైన విడుదల. ఇప్పటి వరకు ఇశ్రాయేలీయుల యొక్క భౌతిక విమోచన గురించి చూసాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం? ఆత్మీయ విడుదల, స్పిరిచువల్ డెలివరెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. దీనిలో మరి కొన్ని పార్ట్స్ ఉన్నాయి, వాటిని మనం కొన్ని భాగాలుగా చూద్దాం. ద అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అవుట్ పోరింగ్, కుమ్మరింపు. ఇశ్రాయేలీయుల మీదకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు వస్తుంది అంటున్నాడు. ఇది ఒక ప్రొఫెసీ, ప్రవచనం. ఆ ఆత్మ రెండు రకాలు. ఒకటి కరుణ నొందించే ఆత్మ, రెండవది విజ్ఞాపన ఆత్మ. రాసుకోండి రెండు మాటలు. కరుణ చూపించే ఆత్మ, విజ్ఞాపన ఆత్మ. 12వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నా నేను. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద కరుణ నొందించే ఆత్మ. కనపడిందా మీకు బైబిల్లో? గీత గీసుకోండి. 12:10 విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద అనగా వాని మీద దృష్టించి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించున్నట్లు, జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. యేసయ్యను సిలువేశారు కదా, ఆ దృశ్యాన్ని తలుచుకొని ఏం చేస్తారంట? ఏడుస్తారంట. తాము పొడిచిన వాణిని, అది ఉంది కదా, తాము పొడిచిన వాణిని. కనబడిందా మీకు ఆ మాట? ఎన్నో వచనంలో ఉంది? 10వ వచనం. వారు తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి, అంటే మేము ఎందుకు ఆయన్ని సిలువ వేసామా అని ఎలా ఏడుస్తారంట? ఒకడు తన ఏకకుమారుని విషయమై ఏడ్చినట్లు, జ్యేష్ఠపుత్రుడు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో అలాంటి ఏడుపు వాళ్ళు ఏడుస్తారు. అంటే ఈ పశ్చాత్తాపపు ఆత్మని కుమ్మరించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ యేసు ప్రభు ఏమంటాడు? ఆయన వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. అసలు నేను పాపిని అని ఒక వ్యక్తి ఏడుస్తున్నాడంటే ఆ పశ్చాత్తాపం కలిగించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే వాక్యము, పరిశుద్ధాత్మ వీళ్ళిద్దరూ పనిచేయాలి. ఒకటి నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలి. నీరు దేవుని వాక్యానికి సూచన, ఆత్మ పరిశుద్ధాత్మ దేవునికి సూచన. యేసు ప్రభు యొక్క సిలువను చూసినప్పుడు ఆ సిలువ ఎదుట పడి ఏడ్చి 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 తమ పాపాల విషయమై పశ్చాత్తాపం. ఎలా ఏడుస్తారో చెప్తున్నాడు. జ్యేష్ఠ కుమారుని కోల్పోతే ఒక వ్యక్తి ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తారు అని చెప్తున్నాడు. నెక్స్ట్ 2, ద మౌర్నింగ్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయేల్, ఇశ్రాయేలీయుల ప్రలాపము. ప్రలాపం అంటే ఏంటి? ప్రలాపము అంటే ఏడుపు. ప్రలాపం అంటే ఏంటి? ఏడుపు. 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ఇదేమో 10a,
ఇది 10b నుంచి 14 వరకు అంతా ఏడుపే. ఎలా ఏడుస్తున్నారో చూడండి. 12వ వచనం, దేశ నివాసులందరూ, సర్కిల్ గీసుకోండి, ఎవరంట ఏడ్చేది? ఏ కుటుంబానికి ఆ కుటుంబంగా ప్రలాపిస్తారు. దావీదు కుటుంబీకులు, నాతాను కుటుంబీకులు. 13వ వచనం లేవి కుటుంబీకులు. 14వ వచనం ప్రతి కుటుంబం వారు ప్రత్యేకముగా వారు వారి భార్యలు ప్రత్యేకంగా ప్రలాపిస్తారు. ఎందుకు ఏడుస్తారంటే యేసుని సిలువ వేసినటువంటి ఆ దృశ్యాన్ని తలుచుకొని అందరూ ఏం చేస్తారు? పాపాల విషయమై పశ్చాత్తాప పడతారు. ద మార్నింగ్, మొట్టమొదటిది అవుట్ పోరింగ్, పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు. రెండవది ద మౌర్నింగ్ ఆఫ్ నేషన్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశం అంతా దేవుని సన్నిధిలో ఏడ్చుట, ప్రలాపించుట, ఏడ్చుట, ప్రలాపించుట. మూడో విషయం, సి ద క్లెన్సింగ్ ఆఫ్ ద నేషన్, దేశాన్ని శుద్ధి చేయుట. దేశాన్ని శుద్ధి చేయుట. 13వ అధ్యాయం 1 నుంచి 6 వరకు, 13వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు దేశం యొక్క దోషాన్ని శుద్ధి చేయుట. దేశంలో రకరకాల దోషాలు ఉన్నాయి. విగ్రహారాధన ఉంది, ఇశ్రాయేలు దేశంలో ఉందా లేదా? అవినీతి ఉంది, అన్యాయం ఉంది. దాని అంతటినీ దేవుడు శుద్ధి చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 13:1 నుంచి 6, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును. ఇదే యేసు రక్తపు ఊట. రాసుకోండి, ఏం ఊట? ఒక ఊట తీయబడుతుంది. ఆ ఊట ద్వారా అపవిత్రత, ఇంకేమున్నాయి అక్కడ పదాలు? దోషము. 13:1 చూడండి. 13:1 ఏమేమి ఉన్నాయి? పాపము, అపవిత్రత, ఈ రెండు పరిహరించడానికి ఒక ఊట తీయబడుతుందంట. ఆ ఊట ఏం ఊట? యేసు రక్తపు ఊట. ఈ ఊటే యేసు రక్తపు ఊట అని ఒక ఇంగ్లీష్ కవి పాట రాశాడు. ఒక ఇంగ్లీష్ కవి. ఆ కవి పేరు ఏం పేరంటే విలియం కౌపర్ అనేటువంటి కవి. కవి పేరు ఏం పేరు? విలియం కౌపర్. ఆయన ఇంగ్లీష్లో ఆ పాట రాస్తే దాన్ని తెలుగులో తర్జుమా చేసిన వాడు హెచ్ హామ్స్ అనేటువంటి ఆయన తెలుగులోకి ఆ పాట తర్జుమా చేశాడు. ఆ పాట నంబర్ చెప్తా, రాసుకోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 343వ పాట. 343వ పాట. ఎవరైనా చెప్పగలరా ఏం పాట ఈ పాట? ఇమ్మానుయేలు రక్తము పైన ఊటయు, అదే ఆ ఊట మునిగి దొంగయు అశుద్ధుడాయను. ఆ కుడివైపున దొంగ ఆ ఊటలో మునిగి అయిపోయాడు, శుద్ధుడాడు. ఈ వచనం మీద ఆ పాట రాశాడు కవి. ఏం పేరు ఆయన పేరు? విలియం కౌపర్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో 343వ పాట. విన్నారా ఈ పాట? వినని వాళ్ళు ఎవరు ఉన్నారా? యూట్యూబ్లో వస్తుంది ఈ పాట, నేర్చుకోనండి, మంచి పాట. ఆ ఊటే ఈ ఊట. యెకర్యా గ్రంథం 13వ అధ్యాయంలో ఉన్న ఊటే ఆ ఊట. పాట పేరు ఇమ్మానుయేలు రక్తము ఎంపైన ఊటయు. యూట్యూబ్లో కొట్టి చూడండి, చాలా చక్కటి పాట. ఆ పాట రాసుకోవాలి, నేర్చుకోవాలి. తర్జుమా హామ్స్, HARMS, హార్మ్స్. తెలుగులో రాసింది హామ్స్, హెచ్ హామ్స్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 2 పేర్లు ఉంటాయి. రచయిత పేరు ఉంటుంది, కింద అనువాదం పేరు కూడా ఉంటుంది. ఆ దాంట్లో చూసే నేను రాసుకొని వచ్చాను మీకు చెప్పడానికి. అది నాకు మాత్రం ఏం తెలుసు. కాకపోతే మనమేమో రచయితలు ఎవరో వాళ్ళ పేర్లు ఏంటో పట్టించుకోం మనం, మనకి ఎందుకులే అనుకుంటాం. కొన్నిసార్లు పాటలను కూడా పట్టించుకోవట్లే, పాటలో ఉన్న భావాన్ని కూడా పట్టించుకోవట్లేదు, అయినా పాడుతూనే ఉంటాం మనం. చాలా పాపులర్ సాంగ్ ఇది, ప్రపంచమంతా పాపులర్. కేవలం తెలుగులోకి మాత్రమే కాదు,
ప్రపంచంలో అన్ని లాంగ్వేజ్లో తర్జుమా చేయబడింది ఈ పాట, ఇమానుయేల్ రక్తం అనే పాట. దేశము యొక్క దోషమును ఏం చేస్తాడు? ఇప్పుడు శుద్ధి చేస్తాడు. ఏమేమి దోషాలు ఉన్నాయి చూడండి. 2వ వచనం, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు ఆ దినమున విగ్రహముల పేర్లు రాసుకోండి. విగ్రహారాధన అనే పాపం, మొట్టమొదటి పాపం. ఏం పాపం అది? విగ్రహారాధన. 2వ వచనంలో ఇంకో పాపం ఉంది చూడండి. ప్రవక్తలు అపవిత్రాత్మను దేశములో ఉండకుండా చేతును. ప్రవక్తలు అంటే అబద్ధ ప్రవక్తలు. ఇది 2వ పాపం. మొదటి పాపం ఏంటి? విగ్రహారాధన. మరి చూస్తున్నారా, బైబిల్లో 2 ఉన్నాయి. 13వ అధ్యాయం ఎన్నో వచనం? 2-3 వచనాల్లో ఉన్నాయి. విగ్రహారాధన అనే పాపాన్ని నేను తొలగిస్తాను. 2వది ప్రవక్తలు అపవిత్రత, అంటే అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళను కూడా నిర్మూలన చేస్తాను. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందరూ జాగ్రత్తగా వినాలి. ఎలా నిర్మూలన చేస్తారో ఒక అబద్ధ ప్రవక్తని, అబద్ధ ప్రవక్తని దేశంలో నుంచి ఎలా పంపిస్తారో ఎక్సలెంట్గా చెప్తాడు రచయిత. చూడండి ఎలా చెప్తాడు. 3వ వచనం, ఎవడైనా సరే ఇక ప్రవచనము పలకడం పూనుకుంటే వాని కన్న తల్లిదండ్రులే. ఎవరో బయటోళ్ళు కాదు, యాక్షన్ తీసుకునేది ఎవరు? కన్న తల్లిదండ్రులు. సర్కిల్ గీయండి. సొంత తల్లి, సొంత తండ్రి. ఎవడైనా అబద్ధ ప్రవచనం చెప్పాడో వాడి సొంత తల్లి, ఇంకా వాడి సొంత తండ్రి, నీవు యెహోవా నామాన అబద్ధం పలుకుచున్నావే, నీవిక బ్రతకదగదు అని వానితో చెప్పుదురు. వాడు ప్రవచనం పలకగానే కన్న తల్లిదండ్రులే కత్తి తీసుకొని పొడిచేస్తారంట. బా, నీలాంటి వాడు దేశంలో ఉండకూడదురా, నా కన్న కొడుకు అయినా సరే. చూసారా ఎంత రోషం వచ్చిందో సమాజంలో, ఎంత మార్పు వచ్చిందో. కన్న తల్లిదండ్రులే ఎవరిని పొడుస్తున్నారు? తమ కొడుకునే. ఎందుకు? వాడు యెహోవా నామములో ఏం చెబుతున్నాడు? అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తల్ని జోక్గా తీసుకోకూడదు, సీరియస్గా తీసుకోవాలి. సంఘానికి శత్రువులు వాళ్ళు. వేసేసారండి, ఇద్దరు కొడుకుని చంపేశారు. విన్నారా? చూసారా మీరు? కొడుకుని మర్డర్ చేసేశారు. ఎందుకు? వాడు అబద్ధ ప్రవక్త. ఎవరి నామంలో? యెహోవా నామం. జాగ్రత్తగా వినాలి మీరు. కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్ అంటే సందర్భానుసారమైన అర్థ వివరణ. ఈ సందర్భం మీకు తెలియకపోతే తర్వాత వచనాన్ని మీరు అపార్థం చేసుకుంటారు. అదేంటో చూడండి, జాగ్రత్తగా చూడండి. 4వ వచనం, ఆ దినమున తాము పలికిన ప్రవచనాలను బట్టి, తమ కలిగిన దర్శనాన్ని బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇక ఎవరిని మోసపుచ్చకూడదని గొంగళేసుకోవడం కూడా మానేస్తారంట. ఆ దినాల్లో సోది చెప్పేవాళ్ళు, అబద్ధ ప్రవక్తలు గొంగళి కప్పుకోవడం అనేది ఆనాటి అబద్ధ ప్రవక్తల యొక్క ఆచారం. గొంగళి కప్పుకొని ప్రవచనం చెప్తారు. అమ్మో, ఇక ప్రజలను మోసం చేయకూడదురా బాబు, మోసం చేస్తే ఏం చేస్తారు? ప్రాణం తీస్తారని చెప్పి గొంగలేసుకోవడం మానేస్తారు, అబద్ధ ప్రవచనాలు చెప్పడం మానేస్తారు. తర్వాత చూడండి ఏమైందో. వాడు నేను ప్రవక్తను కాను. వాడు ఉందా? పక్కన డాష్ ఉందా? డాష్ ఉంటే డైలాగ్. వినండి, డైలాగ్ అది. ఎవరు మాట్లాడుతున్నారు? వాడు మాట్లాడుతుంది. వెంకటేశ్వరరావు గారు జాగ్రత్తగా వినాలి మీరు. వాడు పక్కన డాష్ ఉందా? బైబిల్లో ఎక్కడైనా డాష్ ఉంటే డైలాగ్ అంటే ఎవరో ఏదో మాట. ఎవరు మాట్లాడుతున్నారు? కింద రాసిన పక్కన వాడు. ఎవడు? అబద్ధ ప్రవక్త. అదేనా అర్థమవుతుందా మీకు? వాడంటే ఎవడు? వాడు అంటున్నాడు, నేను ప్రవక్తని కాను, బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయు వాడనై ఉన్నాను అను. అందరూ అడుగుతూ ఉంటారంట. మళ్ళీ డాష్ ఉంది. అంటే ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? అరే నీ చేతులకి గాయాలేంట్రా? నా వైపు చూడండి. ఏంట్రా చేతులకి గాయాలు అని అడుగుతున్నారు. ఎవరిని? అబద్ధ ప్రవక్తని. గాయాలు చూసిన వాళ్ళు అంటున్నారు, ఏంట్రా నిన్న మొన్న బాగానే ఉన్నావు కదా, ఏంటి చేతులకు గాయాలు? అప్పుడు వాడు అంటున్నాడు, ఇవి
నన్ను ప్రేమించిన వారి ఇంట నేను ఉండగా నాకు కలిగిన గాయాలే మా అమ్మా నాన్న పొడిచిన గాయాలు రయ్యి అని చెబుతున్నాడు వాడు. అర్థమైందా మీకు? అసలు అర్థం ఇది. ఈనాడు కొందరు బోధకులు ఈ వాడు అన్న దగ్గర యేసుప్రభుని పెట్టి యేసుప్రభు చేతిలో గాయాలని ప్రసంగం చేస్తున్నారు. నేను అంటే డాష్ ఉంటే యేసు ప్రభు అని చెప్పారు అలా. ఒకళ్ళే కాదు, చాలామంది ఉన్నారు. మీరు విన్నారా? నేను కూడా విన్నా. ఏంది ప్రభు ఈ గాయాలంటే, నేను నా ప్రేమించిన వారి ఇంట ఉండగా వారు చేసిన గాయాలు. చూడ 5 గాయాలు. ఇక్కడ అబద్ధ ప్రవక్త గురించి చెప్తున్నాడా జకర్యా? క్రీస్తు గురించి చెప్తున్నాడా? మాట్లాడాలి, అందరు చెప్పాలా? మరి క్రీస్తు గాయాలని ప్రసంగం చేస్తున్నావేంటి నువ్వు? ఇది తప్పుడు అర్థ వివరణ కదా, బైబిల్ని వక్రముగా భాష్యం చెప్పడం కదా. నేను విన్నా నా చెవులారా. ఇదిగో అన్న కూడా విన్నాడు. నీకు ఎవరు విన్నారా? ఎవరు విన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇట్లాంటి ఇంటర్ప్రిటేషన్ నేను విన్నాను సార్ అని. మనమేమో తెలియదయా, ఆయన చెప్పిన ప్రసంగం తీసుకొచ్చి ఏడ చెబుతాం మనమేమో చదవమే అసలు. ఆయన చెప్పింది ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి దించుతాం అన్నమాట. ఎప్పుడు అలా పొరపాటు చేయకూడదు. ఏ సందర్భం కాంటెక్స్టువల్గా వాక్యాన్ని వివరించాలి. ఇందాక కిషోర్ గారు మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. దేవుని చిత్తం అయితే వచ్చే నెలలో బైబిల్లో ఉన్న వాక్యానికి ఎలా అర్థం చెప్పాలి, ఒక వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అబ్జర్వేషన్ చేయాలి, ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలో మీ అందరికీ నేర్పించాలని ఆలోచిస్తున్నాం. ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే. ఒకవేళ అలా అది నేర్చుకోలేదనుకో, మనం కూడా ఇలాంటి తప్పుడు అర్థాలు, తప్పుడు బోధలు చేస్తాం అన్నమాట. చూసారా ఎంత తప్పుడు బోధ బయటకు వచ్చింది ఇప్పుడు మనకి? నిజమేంటి ఇంతకీ? వాడు ఎవడో అబద్ధ ప్రవక్త. ఏంట్రా నీ చేతులకు గాయాలంటే, నేను మా ఇంట్లో ఉంటే నన్ను ప్రేమించిన వాడు నాకు చేసిన ఈయనంట యేసుప్రభు అంట. ప్రసంగాలండి ఎంత ఘోరంగా చేస్తున్నారో చూడండి. అసలు ఈ ప్యాసేజ్కి యేసుప్రభుకి సంబంధమే లేదు. టైటిల్ ఏంటి? ఇశ్రాయేలు యొక్క దోషాన్ని దేవుడు తుడిచివేస్తున్నాడు. దోషం నెంబర్ 1 విగ్రహారాధన. దోషం నెంబర్ 2 ఏంటి? అబద్ధ ప్రవక్తల్ని తుడిచివేస్తాడు. తుడిచివేస్తానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడు? కన్న తల్లిదండ్రులనే వాడుకుంటాడు. కాబట్టి ఎవరైనా ఇలాంటి ప్రసంగం చెప్తే చక్కగా రాసుకొని తీసుకొచ్చి మళ్ళీ మీ చర్చిలో చెప్పాకండి అయ్యా, దండం పెట్టి చెబుతున్నా. అది వాక్యానుసారంగా ఉందా లేదా? అసలు ఆ వాక్యం పైనే ఉంది. ఏ సందర్భంలో దీన్ని చెప్పారు అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. మనం బెరయా క్రైస్తవులాగా మారాలండి. పౌలు శీలలు దేవుని వాక్యం బోధిస్తుంటే బెరయాలో అవి లేఖనానుసారంగా ఉన్నాయా లేదా అని వీళ్ళు పరీక్షించారంట. ఎవరి బోధలు? పౌలు శీలల బోధలే పరీక్షిస్తే ఈనాటి బోధకుల బోధల్ని ఇంకెంత బాగా పరీక్షించాలి మనం? ఎంత వక్రమైనటువంటి భాష్యం అర్థం చెబుతున్నారో ఈ వాక్యానికి ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటివి ఒకటి కాదు, చాలా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వచ్చేటువంటి నెలలో మరి బైబిల్ని ఎలా అధ్యయనం చేయాలి అనేటువంటి టాపిక్ మీద ఒక రోజంతా నేను మాట్లాడతాను. దేవుని చిత్తం అయితే ఆ కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి. మీరే కాదు, మీ మరి కిషోర్ గారు పర్మిషన్ ఇస్తే మరి మిగతా వాళ్ళు ఆయన పర్మిషన్ తీసుకొని మిగతా వాళ్ళని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ నా యూట్యూబ్లో చెప్పాను. హెర్మెనాటిక్స్ అనేటువంటి టైటిల్ కింద 10 వీడియోలు ఉన్నాయి. హెర్మెనాటిక్స్ అంటే వాక్య అర్థ వివరణ శాస్త్రం. ఒక ఆసక్తి కలిగిన వాళ్ళు ఆ వీడియోస్ విని మేలు పొందండి. కాబట్టి ఏమీ క్లీన్ చేయబోతున్నాడు? విగ్రహారాధన మరియు అబద్ధ ప్రవక్తలని. నెక్స్ట్ డి. మొట్టమొదటిది పరిశుద్ధాత్మ కుమ్మరింపు, రెండవది ఇశ్రాయేలుల ప్రలాపము, 3 దేవుడు దేశాన్ని శుద్ధి చేయుట, 4వదిగా ద ప్రొవిజన్ ఆఫ్ ద ట్రూ షెపర్డ్, నిజమైన కాపరి చేసే కార్యాలు. నిజమైన కాపరి చేసే కార్యాలు. ఆయన ఇందాక వచనంలో యేసు ప్రభుకైతే వాడు అనే పదం వాడతాడండి.
ఆడేముంది? వాడు వాడు. కనీసం ఆ మాట చదివినప్పుడన్నా ఆలోచించొద్దా ఈయన యేసుప్రభు కాదని? వాడు డాష్ తర్వాత నేను అని. మళ్ళీ వాడు కూడా ఉంది. అదిగో చూడు, నేను ప్రవక్తను. 6వ వచనం. నీ చేతులకు గాయాలు ఏమిటని వారు అడగగా వాడు, ఆ, ఇవి నన్ను ప్రేమించిన వారు ఇంట ఉండగా నాకు కలిగిన. యేసుప్రభు గురించి బైబిల్ ఎక్కడైనా వాడు వీడని రాసి ఉంటుందా? ఒక ప్రవక్త రాస్తాడా? ప్రజలు అనుకునేదాన్ని రాస్తాడు మత్తయి, మార్కు. వాడు వీడు వాళ్ళు అనుకుంటున్నారని రాస్తాడు, కానీ ఒక ప్రవక్త రాస్తాడు డైరెక్ట్గా ఈ మాట? అట్లాంటి ఆలోచన కూడా చేయరు కొంతమంది. సరే, నిజమైన కాపరి చేసే కార్యాలు 7వ వచనం నుండి 9వ వచనం వరకు, 7 to 9. 13వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు, 13, 7 to 9. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీద పడుము. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము. ఇది యేసు ప్రభు వారి యొక్క శిలువ శిక్షకు ముందు ఈ ప్రవచనం నెరవేరింది. ప్రభు అంటాడు, కాపరిని కొడతారు, గొర్రెలు చెదరిపోతారు అని వ్రాయబడింది. ఎక్కడుందో ఆ రెఫరెన్స్? మత్తయి సువార్త 26వ అధ్యాయం 31, 51 చూడండి. అది 31, 56 వచనాలు. మత్తయి సువార్త 26, 31. నా విషయమై అభ్యంతర పడుదురు, ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలో గొర్రెలు చెదరిపోరు. అక్కడ రాసుకోండి రెఫరెన్స్, జకర్యా 13:7. బైబిల్లో అక్కడ రాసుకోండి. అంటే జకర్యా ప్రవచనం ఇక్కడ ఏమైంది? నెరవేరింది. 56 కూడా, 56వ వచనం. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్టు ఇదంతయో జరిగెను. అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయిరి. అంటే జకర్యా ప్రవచనం ఏమైంది? అక్కడ నెరవేరింది. జకర్యా ప్రవచనం ఏమైంది? నెరవేరింది. ఓకే, ఇక లాస్ట్ చాప్టర్కి వచ్చేద్దాం. 14వ అధ్యాయం. 14వ అధ్యాయం టైటిల్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ 14th చాప్టర్? 14వ అధ్యాయం ఒక టైటిల్ చెప్పాను నేను, ద రిటర్న్ ఆఫ్ ద కింగ్. రాజు యొక్క రెండవ రాకడ. పద్నాలుగో అధ్యాయం, రాజు యొక్క రెండవ రాకడ. జాగ్రత్తగా వినండి. రెండవ రాకడ అనేది 2 సార్లు జరుగుతుంది. అందరు నా వైపు చూడాలి. ఎన్నిసార్లు జరుగుతుంది? 2 సార్లు. మొట్టమొదటిసారి యేసు మధ్యాకాశంలోకి వస్తాడు. అది దాన్ని రెండవ రాకడ. అందరూ ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ అంటారు. తెలుగులో సంఘము ఎత్తబడుట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వస్తాడో భూమి మీద ఉన్న సంఘం ఏమైపోయింది? సంఘం అంటే ఏం సంఘం? అది సార్వత్రిక సంఘం. అంటే అన్ని సంఘాలలో ఉన్న నిజమైన విశ్వాసుల సమూహం. చాలామంది డబ్బా కొట్టుకుని ఉంటారు, మా సంఘమే పైకి వెళ్ళేది, మీ సంఘం పోదు, మా సంఘమే పైకి వెళ్ళేదని. ఏ సంఘాలు పోవు, పోయేది ఒకటే సంఘం. ఏంటది? సార్వత్రిక సంఘం. ఎవడు అతిశయించడానికి వీల్లేదు. సంఘం పరలోకానికి మధ్యాకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాల విందు జరుగుద్ది అక్కడ. భూమి మీద విడవబడిన వాళ్ళకి 7 సంవత్సరాల మహా శ్రమల కాలం. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు సంఘాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాడు. అది రెండవ రాకడ. కనుక ఇప్పుడు జరగబోయేది రెండవ రాకడా లేకపోతే సంఘం ఎత్తబట్టమా? సంఘం ఎత్తబట్టం అని మొట్టమొదటి జరుగుతుంది. తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఏమొచ్చింది? రెండవ రాకడ వస్తుంది. ఈ అధ్యాయం యెరూషలేము దోచుకొనబడుటతో ప్రారంభమై అన్యజనులు క్రీస్తుని ఆరాధించడంతో ముగుస్తుంది. ఈ మాట రాసుకోండి. ఈ అధ్యాయం యెరూషలేము
దోచుకొనబడుట గీత గీసుకోండి. యెరూషలేము దోచుకొనబడుటతో ప్రారంభమై అన్యజనులు క్రీస్తుని ఆరాధించుటతో ముగుస్తుంది. ఎవరిని ఆరాధించడంతో ముగిసిద్దంట? నంబర్ 1, జడ్జిమెంట్ ఆన్ జెరూసలేం. యెరూషలేముకు దేవుని తీర్పు. 1-2 వచనాలు. 2, యెరూషలేముకు దేవుని తీర్పు. 2, రాజు యొక్క రెండవ రాకడ. 3-5. 3, మెస్సియా పరిపాలనను స్థాపించుట. ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్. ఇదే 1000 ఏళ్ల పాలన. రెండవసారి యేసు భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. 6-11 వరకు. 14వ అధ్యాయం 6-11 వచనాలు. 4, ఇశ్రాయేలీయుల శత్రువులు నాశనమగుట. 5 ఇశ్రాయేలీయుల శత్రువులు ఏమైపోతారు? నాశనం అయిపోతారు. 12-15. 5, మెస్సియాను అన్యజనులు ఆరాధించుట. 16వ వచనం నుండి 19వ వచనం వరకు. చివరిగా 6వది ద హోలీనెస్ ఆఫ్ జూడా అండ్ జెరూసలేం. యోదా యెరూషలేము ప్రతిష్ఠించబడుట. 20 నుండి 21 వచనాలు. ఇది 14వ అధ్యాయం. చెప్పండి ఏమేమి ఉన్నాయి 14వ అధ్యాయంలో? యెరూషలేమునకు దేవుని యొక్క తీర్పు. అది యెరూషలేము యొక్క తీర్పు మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైంది? దేవుని ఇంట్లోనే ప్రారంభమైంది. జడ్జిమెంట్ ఆన్ జెంటైల్స్ తర్వాత సంగతి. ముందు యెరూషలేముకు తీర్పు. దేవుని నమ్ముకున్న వాళ్ళకే మొట్టమొదటి జడ్జిమెంట్, తర్వాతే లోకస్తులకి. రెండవది రాజు యొక్క రెండవ రాకడ. ఆయన ఎక్కడికి వస్తాడు, ఎక్కడ కాలు మోపుతాడో కూడా రాశాడు జకర్యా. మూడవది మెస్సియా పరిపాలన స్థాపించడం, 1000 ఏళ్ల పాలన. 4వది ఇశ్రాయేలు శత్రువులందరూ ఏమైపోతారు? నాశనం అయిపోతారు. 5వది మెస్సియాను అన్యజనులు అందరూ ఆరాధిస్తారు. చివరిగా యోదా యెరూషలేముని దేవుడు ప్రతిష్ఠిస్తాడు. ఒక్కొక్కటి మనం చూద్దాం. మొట్టమొదటిది జడ్జిమెంట్. చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ
సమకూర్చబోచున్నాను. పట్టణం పట్టబడుతుంది, ఇళ్ళు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడుదురు. ఈ తీర్పు ఎవరికి? యెరూషలేము వాళ్ళకి. ఎవరికి తీర్పు? యెరూషలేము వాళ్ళకి. రెండోది ఏంటి చెప్పండి? యేసు యొక్క రెండవ రాకడ, రాజు యొక్క రెండవ రాకడ. 3వ వచనం నుండి 5వ వచనం వరకు. అప్పుడు యెహోవా బయలుదేరి, అండర్లైన్ చేసుకోండి, యెహోవా బయలుదేరతాడట. యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా అన్ని జనులతో యుద్ధము చేయను. ఫస్ట్ ఏమో యెరూషలేము మీద యుద్ధం, ఈసారి ఎవరితో యుద్ధం? ఆ దినమున యెరూషలేము మీద తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద, అండర్లైన్ చేయండి. యేసు రెండవ రాకడలో గుర్రం మీద వచ్చి ఏ కొండ మీద దిగుతాడు? ఒలీవ కొండ మీద పాదములుంచగా కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తరానికి, సగం కొండ దక్షిణానికి జరుగును. చూడండి ఒకసారి, ఓ పెద్ద పర్వతం ఒలీవ కొండ, కొండ మీద కాలు పెట్టగానే కొండ 2 భాగాలు అయిపోయింది అనమాట. అంటే అంత బలవంతుడైన దేవుడు. అది ఏ కొండ మీదకి వస్తాడు ఆయన? ఒలీవ కొండ మీదకి వస్తాడు. 3వది 1000 ఏళ్ల పాలన, 6వ వచనం నుండి 11 వచనాల వరకు. ఎలా ఉంటుంది 1000 ఏళ్ల పాలన అనేది చక్కగా వివరిస్తాడు. 8వ వచనం, ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగం తూర్పు సముద్రానికి, సగం పడమటి సముద్రానికి దిగును. వేసవి కాలమందు, చలికాలమందు అలాగే జరుగును. జనరల్గా ఎండాకాలం నీళ్లుండవు మనకి, కానీ 1000 ఏళ్ల పరిపాలనలో సమృద్ధి అయినటువంటి జీవజలాలను దేవుడు ఇస్తాడు. చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొనేవారు ధన్యులు. ఎందుకని? రాజు ఎవరు? యేసుక్రీస్తు రాజుగా 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అక్కడ మెస్సియా సర్వలోకానికి రాజు అవుతాడు. జీవజలంలో ప్రవహిస్తాయి, సూర్యచంద్రులు ప్రకాశించవు. 4వది, ఇశ్రాయేలు శత్రువులందరినీ ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఇదే హర్మెగిద్దోను యుద్ధం. 12వ వచనం చూడండి. 12వ వచనం, యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఎలాగున మొత్తును. నిలిచి ఉన్నపాటునే దేహాలు కుళ్ళిపోతాయి, కళ్ళు కను త్వరలలో ఉండే కుళ్ళిపోతాయి, నాలుకలు నోళ్లలో ఉండే కుళ్ళిపోతాయి. అన్ని జనులు అందరి మీదకి ఏం పంపిస్తాడంటే దేవుడు? తెగులు పంపిస్తాడు. పశువుల మీదకి తెగులు పంపిస్తాడు 15వ వచనంలో. ఆ రీతిగా హర్మెగిద్దోను యుద్ధంలో అన్ని జనులందరినీ దేవుడు సంహారం చేస్తాడు. 5వ పాయింట్ ఏంటి? మెస్సియాని అన్ని జనులు అందరూ ఏం చేస్తారు? ఆరాధిస్తారు. 16వ వచనం, అన్ని జనుల్లో శేషించిన వారందరూ, అండర్లైన్ చేయండి, ఎవరంటే వీళ్ళు? అన్ని జనుల్లో శేషించిన వారందరూ ఏం చేస్తారు? యెహోవా యందు రాజునకు మొక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించడానికి ఏటేటా వస్తారు. దేవునికి స్తోత్రం. అన్ని జనులందరూ దేవుని స్తుతించి ఆరాధిస్తారు. చివరి మాట, యోధా యెరూషలేము దేవునికి ఏమవుతుంది? ప్రతిష్ఠితం. 21వ వచనం, యెరూషలేమందును యోధా దేశమందును ఉన్న పాత్రలన్నీ సైన్యములకు అధిపతి యెహోవాకు ఏమవుతాయి? ప్రతిష్ఠితమవుతాయి. ఈ రీతిగా దేవుడు రెండవ రాకడలో వచ్చి 1000 ఏళ్ల పరిపాలన కొనసాగిస్తాడు. 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పంపులు పొందేవారు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. ప్రేమమయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, జకర్యా గ్రంథాన్ని ఈరోజు ముగించుకోవడానికి మీరు సహాయం చేశారు. అనేక విషయాలు మీరు మాకు నేర్పించారు నాయన. కొన్నిసార్లు కాంటెక్స్ట్ తెలియక అనేక సార్లు తప్పుడు అర్థాన్ని చెప్పాము ప్రభు, మమ్మల్ని క్షమించండి నాయన. వాక్యాన్ని సందర్భానుసారంగా అధ్యయనం చేసే జ్ఞానం మీరు మాకు దయచేయండి. నువ్వు త్వరలో రాబోతున్నావు ప్రభువా, ఆ ఎత్తబడే గుంపులో మేము కూడా ఉండడానికి మాకు సహాయం చేయండి. 1000 ఏళ్ల పరిపాలనలో పాల్గొనే ధన్యత మా అందరికీ దయచేయండి. ఈ సంఘ కాపర్లను, వారి కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా కిషోర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.